తంత్రం చిత్ర నిర్మాణమే ఓ అద్భుతం. నిన్న ఆల్రెడీ తంత్రానికి సంబంధించిన చిత్ర వివరాలు వివరించడం జరిగింది. అయితే చాలామంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మీ మాటలే మాకు వినపడలేదండి అన్నారు. నిన్న లైవ్ ఇచ్చాను, లైవ్లను నేను కాలర్ మైక్ వాడలేదు. అఫ్కోర్స్ ఈరోజు కూడా వాడట్లేదు. పోతే నిన్నటికన్నా ఇవాళ ఖచ్చితంగా బెటర్ వస్తుంది. నా వాయిస్ మీకు వినిపిస్తుంది. తంత్రం కథని నేను ఎందుకు రాశానంటే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఒక న్యూస్ నాకు బాగా మనసుకి హత్తుకుంది. అదేంటంటే ఒక ముసలావిడిని మన హైదరాబాద్లోనే మంత్రగత్తె అనే అనుమానంతో ఆమెను మొట్టమొదట పళ్ళు రాలగొట్టేశారు. ఆ తర్వాత పెట్టుకోళ్ళు ఎక్కి ఆవిడ రిబ్స్ మీద దూకి ఆవిడ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆవిడ హాస్పిటల్లో చనిపోయారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆవిడికి మతిస్థిమితం లేదు. ఒక మతిస్థిమితం లేని ఒక ముసలావిడిని మంత్రగత్తె అనుకొని, అంటే ఆవిడ తనలో ఏదో నొనుక్కుంటుంది అనమాట. మంత్రగత్తె అనుకొని ఈ 21st సెంచరీలో ఈ మానవ అరణ్యంలో ఉన్న ఈ ఆధునిక మృగాలు చేసిన ఒక క్రూరమైన చర్యని, హేయమైన చర్యని నాకు ఎలాగైనా కానీ దర్పణం పట్టాలనే ఆలోచనకి బేజం వేసింది. ఆ తర్వాత ఇంకా వరుసగా అప్పుడు నాకు థాట్ వచ్చింది లేదు. ఇంకా అప్పటి నుంచి ప్రతి ప్రతి రోజు కూడా న్యూస్లోనూ ఏదో ఒక చోట ఇలాంటి అనాగరిక చేష్టలు అనేవి నాకు కనిపిస్తూ ఉండేవి. వాటన్నిటినీ కూడా నేను చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఖచ్చితంగా మనం ఈ మూఢనమ్మకాల మీద ఒక చిత్రం చేయాలనిపించింది. అయితే మూఢనమ్మకాల మీద మనం సినిమా చేస్తే ఒక్కొక్కటి ఏంటంటే నాలా సంస్కృతి సంప్రదాయాలకి విలువిచ్చిన వాళ్ళు, మన భారతీయతకి గౌరవంని ఇచ్చేవారికి అది కొంచెం మింగుడు పడిన విషయమే. ఎందుకంటే మన కన్నుని మన వేలితో పొడుచుకున్నట్టుగా లెక్క. నేను కాసేపు కూర్చుని ఆలోచన చేశాను. అసలు ఏంటిది, మనం దేన్ని వ్యతిరేకించాలి? మనిషి తాలూకా అనాగరిక చేష్టలని, అతి ఆలోచనల్ని, అతి చేష్టల్ని వాటిని ఖండించాలి. నమ్మకం, మూఢనమ్మకం రెండు పక్కన ఉంటాయి. నమ్మకం మితిమీరిపోతే కనుక అది మూఢనమ్మకం అయిపోద్ది. రెండింటి మధ్య ఒక స్లైట్ ఒక గీత, సన్నటి గీత ఉంటుంది. ఆ గీతను ఎప్పుడు కూడా దాటకూడదు, దాటే ప్రయత్నం చేయకూడదు. మన పురాణాల్లో సైన్స్ ఉంది. మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక వివేకంతో కూడిన ఒక ఆలోచన ఉంది. ఉదాహరణకి ద్వారబంధాలకి పసుపు రాసి బొట్లు పెడతారు, ఇంటి ముందు కల్లాపు జరుగుతారు. ఆవుపేటతో అలికి ఇంటి ముందేమో కల్లాపు చల్లితే కనుక, అలాగే పసుపులో ఉండే యాంటీబయాటిక్ పురుగు పుట్ర లోపలికి రాకుండా ఉండి అది చాలా ఆ పరిసరాలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇక పిండ ప్రదానం చేసేటప్పుడు తాలూకా పితృదేవతలకి తర్పణాలు అని చెప్పి మరి అన్నపు ముద్దలను కొన్ని వాటిని నీటిలోనూ తల నది ఒడ్డును విడిచిపెట్టడం జరుగుతుంది. అప్పుడు నీటిలో ఉన్న చేపలు బతుకుతాయి, అవి తిని బయట ఉన్న పక్షులు బతుకుతాయి. ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పత్రి పూలతో నిమజ్జనం చేసి ఆ తర్వాత పూడికి చేస్తారు. అది అట్లా చేయటం వల్ల చెరువులు ఆ ఊట అనేది పెరిగి అవి కలుషితమైన ఆ వాటరు, ఆ లోపల ఉండే మడ్డి అంతా కూడా క్లీన్ అయ్యేసరికి అవి ప్యూరిఫై అవుతాయి. ఇట్లా ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఉంది, మన పురాణాల్లో సైన్స్ ఉంది. ఇది బాగా నమ్మే వ్యక్తిని నేను. మరి మూఢనమ్మకాలని కూడా, ఈ చేష్టలని కూడా ఖండించాలి. కాబట్టి నేను టైటిల్స్ వేసేటప్పుడే అదే విషయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఒక ప్రజా కోర్టులో ఈ
కొన్ని క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్లు అంటే ఈ మూఢనమ్మకాలకి బలైపోయిన కొన్ని క్యారెక్టర్లు వాళ్ళు ఆ ప్రజాకోర్టులో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ ప్రజాకోర్టులో జడ్జిగా సీనియర్ ఆర్టిస్టు హేమ సుందర్ గారు యాక్ట్ చేశారు. మరి ఆయన మనుషులంతా ఒకటే చిత్రంలో ఎన్టీ రామారావు గారికి మరి తాతగాను, అలాగే మరి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫాదర్గాను యాక్ట్ చేసిన హేమ సుందర్ గారు వైజాగ్ వాస్తవ్యులే కావడం, ఆ సమయానికి ఆయన వైజాగ్లోనే ఉండడం, ఈ చిత్ర నిర్మాణానికి ఆయన తన వంతుగా తను వచ్చి ఈ సినిమాలో చేయటం అనేది ఒక ప్లస్ అని చెప్పాలి. ఆయన ఒక్కరే ఈ సినిమాలో నోన్ పర్సన్, తెలిసిన వ్యక్తి. మిగతా అందరూ దాదాపు ఒక 100 మంది నూతన నటీనటులతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. అందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే ఏదో ఒక కార్యక్రమాల్లో వాళ్ళు ఏదో వాళ్ళ మిమిక్రీ చేయటము, లేకపోతే వాళ్ళు చిన్న చిన్న స్కిట్స్ వేయటము, పాటలు పాడటము, ఇట్లా ఉత్తరాంధ్రలో ఉన్న కళాకారులందరూ కూడా ఈ సినిమాలను పార్టిసిపేషన్ చేసి ఈ సినిమాని నిర్మించడంలో వాళ్ళు చాలా ప్రోత్సాహం అనేది నేను నిజంగా మర్చిపోలేనిది. వారందరికీ కూడా పేరు పేరున నా తరగా కృతజ్ఞతలని చెప్పాలి. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే ఎవరిదేనంటే అందరిది కూడా. దీనిలో చాలా హైలైట్స్ ఉన్నాయి, చాలా 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 గొప్ప విషయాలు ఉన్నాయి. ఏంటంటే ఒక సినిమాలో పలానా ఆయన హీరో, పలానా ఆమె హీరోయిన్ అని ఉంటుంది, కానీ ఈ సినిమాలో కథే హీరో. ఆ కథలో వచ్చే సన్నివేశాలే హీరో, ఆ సన్నివేశాల్లో వచ్చే పాత్రలే హీరో, ఆ పాత్రలు మాట్లాడే ఆ మాటలే హీరో. అంటే అక్కడ ప్రతి అంశానికి కూడా ఆ హీరోయిజం అంటే ఏంటంటే కథానాయకత్వం, నాయకత్వం అన్నమాట. అది హైలైట్ అన్నమాట. హైలైట్ అనేది ఆ తాలూకా ఉన్నతి అనేది ప్రతి దగ్గర కూడా ఈ సినిమాలో మనకి కనిపించడం జరుగుతుంది. అనంతరం కథని నేను రాసుకున్నప్పుడు ఇది ఒక డాక్యుమెంటరీ టైప్ అవ్వకూడదని చెప్పి నేను మొదటి నుంచి కూడా నమ్మే వ్యక్తిని. ఎందుకంటే నాకున్న ఇంత ఎక్స్పీరియన్స్తోని మనం ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తే అది చెప్పుకోవడానికి కూడా అంత బాగోదు. కాబట్టి ఇది ఫీచర్ ఫిల్మే అవ్వాలి, డాక్యుమెంటరీ కాకూడదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పే ఈ సినిమాలోను మెసేజ్ అనేది డెఫినెట్గా సామాజిక స్పృహతో ఉండాలి. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంటే కత్తిమీద సాము లాంటిది, మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక గంటన్నర సినిమాని మనం కూర్చొని చూసేటప్పుడు ప్రేక్షకులు ఎప్పుడైతే టీ వైపు లేకపోతే బయటకు వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి వద్దాం అనుకున్నాడు అంటే సినిమాలోని విషయం ఎంత పాటి అది ఉందో, అది ఏ పాటి ఆకట్టుకుందో అనేది అందరికీ తెలిసింది. సో ఒక మనిషి తన సినిమా చూసేటప్పుడు తల పక్క తిప్పుకున్నాడు అని అంటే నేనేమనుకుంటానంటే అది డైరెక్టర్ ఫెయిల్యూరు, అలాగే కథా రచయిత ఫెయిల్యూర్ అని చెప్పి నేను భావిస్తాను. సో నేను కథను రాసుకునేటప్పుడే దాన్ని పక్కాగా టైట్ స్క్రీన్ ప్లేగా చేయటం జరిగింది. కొన్ని ఇన్సిడెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ని వాటిని నేను అనుకున్న కథలో కరెక్ట్గా ఇమిడిపోయేట్టుగా, చట్టంలో ఇమిడిపోయేట్టుగా దీన్ని చక్కగా రాసుకోవడం జరిగింది. ఇది చాలా చాలా అద్భుతాలు. ఇందులో ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు. ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఒకరు అమెరికా నుంచి వస్తారు, ఒకరు హైదరాబాద్ నుంచి వస్తారు వైజాగ్. ఆ వైజాగ్లో వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆయన వీళ్ళకి కథలు చెప్తాడు. ఆ కథల్లోనూ వచ్చే సంఘటనలు, ఆ సంఘటనలతో ఈ పిల్లలకు ఉన్న సంబంధం, ఇవన్నీ కూడా మీ కొత్త విషయాన్ని ప్రతి సీన్లో కూడా ఒక కొత్త విషయం తెలుస్తుంది. ఇంటర్వెల్ పాయింట్ అయితే అసలు మార్వలస్, అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత వీటికి అంటే సమస్యని చాలా ఈజీగా చెప్పడం అనేది అదొక పద్ధతి. మరి ఆ సమస్యని పరిష్కారం చెప్పడం కూడా కావాలి కదా.
చేతబడ్డు చేస్తారని ఇవన్నీ కూడా మూఢనమ్మకం. నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆబోతుల శ్రీనివాసులు తంత్రం అని చెప్పి జోగిని చేశారు, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? చక్కగా చిన్న సినిమా తీసుకున్నాడు. దయచేసి దీన్ని ఆదరించండి. మనం ఈ సినిమాలో మనదైన పరిష్కారం చెప్పాము. ఏం చేస్తే దీనికి పరిష్కారం అని చెప్పాము. అంటే ఇది ఆ పరిష్కారం అనేది ఇప్పుడే చెప్తున్నాను. ఇదేం లేదు. మనం ఏం చెప్పామంటే దెయ్యం ఉంటే దేవుడు ఉంటాడు. మరి దెయ్యం లేదా క్షుద్ర దేవతలు లేకపోతే గాలి ఇలాంటివి చేతబడి చిల్లంగి భానుమతి ఇవన్నీ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా దానికి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందిగా, దేవుడు ఉంటాడుగా. మరి ఆ దేవుడు రక్షిస్తాడు. సో నమ్మకం, ఆ నమ్మకం అనేది మనం ఉంచితే కనుక ఆ మూఢనమ్మకం అనేది మన దరిదాపుల్లోకి రాదు. ఆ మూఢనమ్మకం పేరుతో ఆ అమాయకులైన వాళ్ళని అనవసరంగా చెట్టు కట్టి వాళ్ళు కిరోసిన్ పోసి తగలబెట్టడం, లేకపోతే వాళ్ళని పళ్ళురాలు కొట్టేసి రిబ్స్ మీద ఏమో దూకి చంపటం, వాళ్ళ చేత మలమూత్రాలను తాగించడం, యాసిడ్ని తగిలించడం, అలాగే మరి అనవసరంగా కొన్ని ఆచారాల పేరుతో పిచ్చి సంప్రదాయాల పేరుతో ఆచారం ఉండాలి, సంప్రదాయం ఉండాలి. మనిషికి సంఘజీవి కాబట్టి సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లన్నీ కూడా ఎవరికి హాని కలిగించిన విధంగా కీడు కలిగించిన విధంగా ఉండాలి తప్ప అవి ఏ ఒక్క వర్గాన్నో బాగా హీనమైన నీచమైన స్థితికి దిగజార్చే విధంగా, తోసివేసే విధంగా, నెట్టివేసే విధంగా ఉండకూడదు అనే విషయాన్ని మనం ఇందులో చెప్పడం జరిగింది. అది ఒక జోగిని పాత్ర ద్వారా చెప్పడం జరిగింది. ఈ జోగిని క్యారెక్టర్ని వాణిశ్రీ అని చెప్పి వైజాగ్లోనే ఒక అమ్మాయి యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి యాక్చువల్గా ఆ అమ్మాయి చాలా చాలా టీనేజ్ యంగ్స్టర్. అయితే ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే, నువ్వేమో ఇంత చిన్నపిల్లగా ఉన్నావు, ఇది చూస్తే కొద్దిగా మెచ్యూర్డ్ క్యారెక్టర్, పైగా డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, మరి చేస్తే కనుక ఇది మైనస్ అయ్యిద్ది అని చెప్పి అన్నాను. తను ఏమందంటే, సార్ ఇప్పుడు నేను చాలా చాలా చేశానండి, షార్ట్ ఫిల్మ్లు కానీ లేకపోతే చిన్న చిన్న యాడ్స్ కానీ ఇవన్నీ చేశాను, అవన్నీ గ్లామరస్వే, కానీ అవన్నీ గుర్తుండవండి, ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా కానీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ ఒక రోల్, డ్రీమ్ రోల్ అనేది అది మిగిలిపోవాలండి. ఆ కారణం వల్ల నాకు ఇది బాగా నచ్చింది, ఇది నేను చేస్తానండి. ఆ పాత్ర పేరు శ్యామల. హైదరాబాద్లో మీకు తెలిసిన విషయమే, అదే పేరుతో బోనాలప్పుడు తను ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పడం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది కుల వృత్తిలో ఒక భాగంగా ఆ శ్యామలాంబ అనే ఒక క్యారెక్టర్ జోగినిగా ఆమె కొనసాగడం అనేది జరుగుతుంది కథలో, నేను రియల్గా చెప్పట్లేదు. అయితే యాక్చువల్గా మన కొంతమంది స్వార్థంతో జోగినిని ఎందుకు ప్రవేశపెట్టారంటే, వాళ్ళని ఆ ఊరికి అమ్మవారుగా, అంటే ఇప్పుడు కొన్ని ఆవుల్ని కానీ లేకపోతే కొన్ని పశువుల్ని కానీ వాళ్ళు ముద్ర వేసేసి ఇవి దేవుడి పశువులు అని చెప్పేసి వదిలేస్తారు. వాటిని ఎవరైతే సాకుతారో వాటి వల్ల వచ్చే పాలు కానీ ఏమైనా కానీ స్వామివారికి నైవేద్యంగా అవి భావిస్తారు. అలాగే కొంతమందిని వాళ్ళు దేవుడి వ్యక్తులు అని చెప్పేసి ముద్ర వేసేసి, ఈ జోగిని ఉందంటే దేవుడి వ్యక్తి అని చెప్పేసి పెట్టేసి వాళ్ళు ఇంకా వాళ్ళని సైకలాజికల్గా కొంతమంది ఇండైరెక్ట్గా హిప్నటైజ్ చేస్తారు. హిప్నటైజ్ చేసేసరికి వాళ్ళకి నచ్చిన విధంగా వీళ్ళని ట్యూన్ చేసుకొని వాణి ద్వారా, వాళ్ళ నోటి ద్వారా వీళ్ళకి ఏం కావాలో అవి చెప్పిస్తుంటారు. ఆ కుతంత్రాన్ని ఈ తంత్రం సినిమాలో మనం చెప్పడం జరిగింది. అది అద్భుతమైన క్యారెక్టరు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, కేవలం వీళ్ళు అందరికీ తెలిసేది ఏంటి, వీళ్ళు దేవుడికి ప్రతిరూపం అని, అమ్మవారికి ప్రతిరూపం అని చెప్పే వీళ్ళు చేయాల్సిన పని ఏంట్రా అంటే, జోగిని పని ఏంటంటే వాళ్ళ వృత్తి ఏంటంటే వేశ్య వృత్తి అన్నమాట.
ఇది చాలా అనాగరికమైన హేయమైన చర్య. దీన్ని ఖండించాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు నమ్మకం ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి చెప్పాము కదా. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు హాని కలిగించిన విధంగా మన తాలూకా సంస్కృతి సంప్రదాయాలకి కీడు కలిగించిన విధంగా ఉండాలి. ఇది మన సంస్కృతి సంప్రదాయాలకి కీడు కలిగించే విషయం. ఎక్కడ మనకి మన పెద్దలు కానీ పూర్వీకులు కానీ మన దేవుళ్ళు కానీ ఎవరు చెప్పలే వీళ్ళేమో ఇలా ఉండాలి, వీళ్ళకి ముద్ర వేసి వదలాలని చెప్పి. ఇదంతా మధ్యలో కల్పించిన ఒక స్పాట్ ఇంప్రవైజేషన్ అంటారు కదా, అలాగా ఆ టైంకి ఇంప్రవైజేషన్ జరిగిందని మనం దీని మీద మనం ధ్వజమెత్తడం జరిగింది. ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. మరి ఈ మూఢనమ్మకాలకి సంబంధించి ఈ కథని డ్రైవ్ చేయాలంటే ఎలా అని చెప్పి ఆలోచించేసి అమరం సమరం లమనం అని చెప్పి ఒక ముగ్గురు అభ్యుదయవాదులు, ఒక ముగ్గురు డాక్టర్లు, వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించడం కోసం వాళ్ళ పెళ్ళిళ్ళు పెటాకులు ఏవి కూడా లేకుండా మనం ఈ సొసైటీకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి కంకణం కొట్టుకుంటే వాళ్ళకి ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయి, దానికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, దానికి ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎలా అంటే ట్విస్టులు జరిగాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఇందులో ఒక చెప్పాను కదా, మొట్టమొదటి ఒక 2 క్యారెక్టర్లు మాస్టర్ బృందారక అండ్ బేబీ మౌనిక, వాళ్ళిద్దరు కూడా ఒకరు అమెరికా నుంచి ఒకరు హైదరాబాద్ నుంచి వాళ్ళ బాబాయ్ ఇంటికి వస్తారని చెప్పాను కదా. ఆ క్యారెక్టరు చాలా అంటే ఏం చెప్పాలంటే అంటే ఈ బృందారక క్యారెక్టరు కథలోని వచ్చే భాగంగా ట్విస్ట్లో భాగంగా అది ఒక 3 years to 6 years ఓల్డ్ అప్పుడు కూడా అది మళ్ళీ కావాలన్నమాట. బృందారక మీకు తెలిసిన విషయమే. తను బృందా 2 అనే సినిమాలో చేశాడు, తర్వాత దేవుడితో పోరాటం అనే సినిమాలో కూడా చేశాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా చేశాడు. తన ఫేసే చాలా పెక్యులర్ ఫేస్, తన ఫేస్ చాలా పెక్యులర్ ఫేస్, తన ఫిజిక్ కూడా చాలా పెక్యులర్ ఫిజిక్. మరి ఆయన ఒక 6 years ఓల్డ్ 3 years ఓల్డ్ అప్పుడు ఎలా ఉండాలి, 6 years ఓల్డ్ అప్పుడు ఎలా ఉండాలి, 8 years ఓల్డ్ అప్పుడు ఎలా ఉండాలి అనేటప్పుడు మనకి మరి అలాంటి సేమ్ క్యారెక్టరైజేషన్ ఉన్న అబ్బాయి దొరకడం చాలా కష్టం అవుతుంది. అయితే మెరకల్ ఏంటంటే అబ్దుల్ హఫీజ్ ఆ అబ్బాయి పేరు, ముస్లిం కుర్రాడు. ఆ అబ్బాయి అయితే డిట్టో ఇంకా బృందారకలాగా ఉన్నాడు. డిట్టో అంటే బృందారక ఒక 6 to 8 years మధ్యలో ఎలా ఉంటాడు అంటే కీలకమైన సంఘటనలు అనేది అక్కడ జరుగుద్ది అనమాట. అది చెప్పాలి, అది రివీల్ చేస్తే కనుక కథని ముందుగా ఓపెన్ చేసినట్టు అయిపోతుంది. డిట్టో అసలు ఇంకా అలాగే అచ్చి గుద్దినట్టు ఉన్నాడు. ఆ ఫిజిక్ కానీ ఫేస్ కానీ ఈవెన్ హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా అది నిజంగా దైవ కృప నేను భావిస్తాను. చెప్పాను కదా, నమ్మకం ఉంది నాకు చాలా. నేను పరమ ఆస్తికుడిని. సో అది చాలా గాడ్ గిఫ్ట్గానే, గాడ్ బ్లెస్సింగ్స్గానే నేను భావిస్తున్నాను. అలాగే ఒకసారి ఒక పాము కావాలి. ఆ పాము ఏంటంటే ఆ సీక్వెన్స్ ఏంటంటే ఒకడు తన పదవి కోసం వేరే వాడేమో అప్పటికే పదవిలో ఉన్న వ్యక్తికి చేతబడి చేశాడని చెప్పేసి నమ్మించడం కోసం ఆ వాడి ఇంటి ముందు ఏదో నానా హంగామా చేసి వెళ్ళిపోతుంటే వాడికి పాము కరవాలి. సరే అది ఎట్లా చేసామంటే ఇతని ఫేస్ మీద రియాక్షన్ అబ్బా అనడం చూపిస్తే పాదం మీదేమో 2 ఘాట్లు ఉన్నాయి. తనేమో ఏంటి నాకు కచ్చింది ఏంటని చూస్తే ఆ తొప్పులలో ఊగుతున్నాయి, పాము తోక కనబడింది. ఇది నేను రాసుకున్న కథ. మరి ఆయన ఫేస్ రియాక్షన్ చేసాం, ఇది పాదాలు చేసాం, తొప్పులు ఒకటి చేసాం, తోక కావాలిగా, మరి పాము కావాలిగా. అది రబ్బర్ పాము పెడితే అంత రియలిస్టిక్గా ఉండదు. బాధపడుతున్నాను నేను. మీరు నమ్మండి, అదే రోజు షూటింగ్కి వెళ్తున్నాము, ఒక ఆయన పాముని కొట్టాడు. ఆ పాముని అతను ఒక కర్రతోని దీంతోనే పట్టుకొని తుప్పల్లోనే వేద్దామని వెళ్తున్నాడు.
మా కళ్ళ ముందు కారు అలా పాస్ అవుతుంది అంటే విశాఖపట్నానికి దగ్గరలో పల్లెటూరు అది. ఆ పల్లెటూరులో షూటింగు, ఆ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం, ఈ ఇన్సిడెంట్ కనిపించింది మాకు. అతను తుప్పలు వేసాడు, నేను ఎలా అనుకున్నానో అలాగ తాకు ఊగుతుంది అక్కడ. వెంటనే స్పాట్లో షూట్ చేశాము. షూట్ చేసి ఎవరైతే ఆ పాముని చంపారో అదే పాత్రధారిని వాడాం. చేతబడ్డు చేస్తారని ఇవన్నీ కూడా నువ్వు భయపడితే భయపెడతారు, నువ్వు ధైర్యంగా ఉంటే ఎవరు భయపెట్టలేరు. సరిగ్గా 150 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆబోతుల శ్రీనివాసరావు తంత్రం అని చెప్పి జనం మూఢనమ్మకం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి కాబట్టి ఇది జోగినిని చేశారు, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? నిషాకల్ల అనుష్క బల్లాదూరు బల్లాదూరు హొయల బగల సమంత బల్లాదూరు బల్లాదూరు నవ్వు మోము రెజీనా చారుశీల శృతి హసన్ రెండు ఫిగర్ రకుల్ సింగ్ బల్లాదూరు బల్లాదూరు. చక్కగా చిన్న సినిమా తీసుకున్నాడు. దయచేసి దీన్ని ఆదరించండి. ఎందుకంటే అరే అప్పన్న మా గేదెకి కొద్దిగా సృష్టి చేసిందిరా, పాలు ఇవ్వటం లేదు, మందు మాకు ఇయ్యరా అనే డైలాగ్ని ఎవరో ఒక చదువుకొని ఉండి బాగా మొహం గట్ట మంచి గ్లామర్గా ఉండి ఉన్న వ్యక్తిని మళ్ళీ నేను ఆ మోడ్ చేయాలంటే నాకు బాగా కష్టం ఉంది. చక్కగా కాస్ట్యూమ్స్ కానీ, అతను నలిగిపోయిన తుండుగొడ్డ కానీ, ఆ పంచ ఎంతవరకు ఉన్న పంచి కానీ, పైన ఏమో ఏ ఆచ్ఛాదనం లేదు, ఆ గెటప్ కానీ ఆయన మాటలు కానీ యాప్ట్. సో అతన్ని ఆ విధంగా తీసుకొని ఆ రోజు షూట్ చేయడం జరిగింది. చాలా బాగా బ్రహ్మాండం వచ్చింది. ఇందులో నటించిన ఆర్టిస్టుల గురించి నేను చెప్పడం జరిగింది. ఇవాళ వారిని కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వారితో పాటు నిన్న కొంతమంది మిస్ అయ్యాను, వాళ్ళు కూడా చాలా అద్భుతమైన పార్టిసిపేషన్ చేశారు. అందులో మురళీధర్ గారు అపూర్వ హాస్పిటల్ అదొక జనరల్ మేనేజర్, అయిన అడ్మినిస్ట్రేటర్, ఆయన నిజంగా మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన మంచి ఆర్టిస్ట్ అనే విషయం నాకు ఆయనతో మాటల్లో నాకు తెలిసి సార్ మీరు ఒక క్యారెక్టర్ చేస్తారా, ఆయన పోయినట్టు వాయిస్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, ఎవరు అడగలేదు నన్ను అని. ఆయన ఎంత వ్యక్తిత్వం ఉన్నాడంటే ఆయన తనంతట తను ఎక్స్ప్రెస్ చేయలేదు. మనం ఆర్టిస్ట్ అని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పారు తన ఆర్టిస్ట్ అనే విషయం. కానీ చెప్పాలి సార్ మీరు ఆర్టిస్ట్ అని అంటే మరి డైరెక్టర్కి చెప్పండి ఎలా అవుద్దని చెప్పేసి అని అంటాం, ఆయన నవ్వటం. ఆ తర్వాత ఆయనతో ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేయించడం జరిగింది. అసలు బ్రహ్మాండం చేశారు ఆయన. అన్నీ సింగిల్ టేక్లే. ఆయన మాటలు కానీ అంటే డిక్షన్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు. అలాగే ఇంకొక గొప్ప వ్యక్తి డాక్టర్ పిజే నాయుడు, పార్వతీపురంలో మంచి డెంటిస్ట్ అయిన ఆయన, దేశ విదేశాల్లో కూడా ఆయన మంచి ప్రాచుర్యం ఉన్న డెంటిస్ట్ ఆయన శ్రావణ మేఘాలు చాలా సినిమాల్లోనే ఆయన ఒకప్పుడు అంటే ఒక 1990 వరకు బాగా చాలా సినిమాల్లో మెరిసిన వ్యక్తి. ముత్యాల సబ్బయ్య లాంటి డైరెక్టర్ల తాలూకా సినిమాల్లోనూ ఎక్కువగా కనిపించేవారు. ఆయన మన బొబ్బిలి పక్కనే పార్వతీపురం కాబట్టి ఆయనతో నాకు కొంచెం అనుబంధం ఉంది. ఆయన చేత ఇందులో ఒక క్యారెక్టర్ చేయించాను, ప్రెసిడెంట్ క్యారెక్టర్ చేయించాను. ఆయన చాలా బాగా చేశాడు. ఆయన ఈ జోగినిని పాడుకునే ప్రెసిడెంట్, కరణం, మునసబు వీళ్ళలో ఒక వ్యక్తి. తను చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా క్యారెక్టర్ చేయడం జరిగింది. అతన్ని వాళ్ళ కొడుకు ఎలాంటి పంచతంత్రం ఎలాంటి కుతంత్రం వేసి కొడుకు లేపేయాలనుకున్నాడు అనేది అంతా కూడా ఏంటంటే గేమ్. సినిమాలను ప్రతి పాత్ర కూడా
స్వార్థంతో వాళ్ళు ఎలాంటి కుతంత్రాలు వేస్తారు అనేది ఈ తంత్రం సినిమా చాలా బాగుంటుంది. అందులో ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఈయన చేయటం జరిగింది. ఇక నిన్ననే మీకు చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టు ఇలా ముందుకెళ్ళింది అని అంటే, అసలు మొదలయ్యింది ముందుకెళ్ళింది, ఈ ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేసామని అంటే బీవీఆర్ మూర్తి వైజాగ్, ఆయన మేడ్చల్ టవర్స్ వైజాగ్ లయన్ అని చెప్పి ఆయన అక్కడ వైజాగ్లోనే బాగా పేరు పొందిన వ్యక్తి. ఆయన్ని కలవడం జరిగింది. ఆయన తన ఫ్లాట్లను ఉన్న తన అపార్ట్మెంట్లో ఉన్న 2 ఫ్లాట్లని సినిమా పూర్తి అయినంత వరకు కూడా దానికి కేటాయించారు. ఆయన వెహికల్స్ని కూడా ఇచ్చారు. సినిమా బాగా రావడానికి కారణం ఏంటంటే వైజాగ్ మూర్తి గారి ప్రోత్సాహం ఖచ్చితంగా. ఈ సినిమాలో ఉన్న మేజర్ క్యారెక్టర్లు అందరినీ కూడా ఇంచుమించు అందరినీ కూడా ఆయన పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా ఆడిషన్ ద్వారా నేను వాళ్ళని సెలెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏవో సమాసాలతోని లేకపోతే ప్రాసలతో నేను రాసేసుకొని మీరు అలాగే చెప్పాలని చెప్పి వాళ్ళ మీద ఒక ఇది పెట్టి అక్కడ కామపై చెప్పలేదు, ఇక్కడ ఫుల్ స్టాప్ చెప్పలేదు అని కాకుండా నాకు కావాల్సిన కంటెంట్ ఇది, దీన్ని మళ్ళీ సోది లేకుండా దాన్ని మంచి కట్టి కొట్టి తెచ్చలేక అంటే ఒక మెరుపుల్లాగా ఉండాలి అని చెప్పి దాన్ని చెప్పాలి అని అంటే అలా చేయించుకోవడానికి ఇంప్రవైజేషన్ చేయాలి, సజ్జనత్న చేయగలిగిన వాళ్ళు కావాలి. కాబట్టి అలాంటి వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆడిషన్ పెట్టాం. ఆడిషన్లో సీతారాం సత్యపతి, అలాగే బిసాయ్, బొబ్బా జప్పారావు, రవినాగు, కాశీ విశ్వేశ్వరరావు, అలాగే బాబుదేవు, అజయ్ తాడి, వాణిశ్రీ, మౌనిక, అలాగే కళాతృష్ణ నుంచి కిరణ్, బాలు, ఇలా చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇందులో ఈ ఆడిషన్లో పాల్గొన్నారు. వాళ్ళకి తగిన క్యారెక్టర్లు ఇవి అని చెప్పి రాసుకోవడం జరిగింది. అలాగే అదే అపార్ట్మెంట్లో ఉన్న రెడ్డి అని చెప్పి ఒక ఆయనకి అసలు కెమెరా ముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు, కానీ ఆయనతోని ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేయించడం జరిగింది. చెప్పింది అసలు చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా చేశాడు. నిజంగా అది చాలా మంచి విషయం. అలాగే వెంకట్రావు గారు అని చెప్పేసి ఆయన కూడా మంచి సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. ఆయన బీవీఆర్ మూర్తి గారికి మంచి ఫ్రెండ్. ఆయన కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. ఆయన ఒక అమ్మాయిని అంటే తన కడుపును పుట్టిన కూతురిని డబ్బుల కోసం తాగుడికి బానిస అయిపోయి డబ్బుల కోసం బలి ఇచ్చే పెద్ద మనుషులకేమో అమ్మేసుకోవటం, ఆ బలి ఇవ్వడానికి స్వయంగా తనేమో భుజం మీద వేసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని బలి జరిగే చోటికి తీసుకెళ్ళి తన చేతులతో నరకాలని అనుకోవడం అనేది మన సీన్ అనమాట. ఆయన ఏజ్ పెద్ద అయినా మరి భుజాల మీద ఆ అమ్మాయిని వేసుకొని ఆయన నడిచి ఒక దగ్గర అది లిఫ్ట్ రూమ్లోనే చేసాం. ఇది ఇక్కడ పూజ జరుగుతున్నట్టుగా ఆ లిఫ్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్నీ కూడా అమ్మాయిని భుజం మీద వేసుకొని ఆయన ఎక్కారు. అసలు నిజంగా ఆయన తాలూకా డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలాగే రవినాగ్ అని ఆయన వైజాగ్లోను, ఆయనకి జూనియర్ నాగార్జున అని పేరు. ఆయన ఇందులో విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా బాగా చేశారు. తను ఫైట్ సీన్స్ అయితే కనుక ఆయన కొత్త డ్రెస్ వేసుకొని వచ్చారు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఐ ఇతన్ని కాలు పట్టుకొని టెర్రస్ మీద ఈడ్ చేస్తాడు అనమాట. ఈడ్ చేస్తే ఆ డ్రెస్ వెనకాల వీపు అన్నీ గీసుకుపోయాయి. ఆయనకి చెప్పాను ఇలాగా జరుగుద్దని, అంటే నో ప్రాబ్లం అండి వైనాట్ చేద్దామని చెప్పి ఆయన అంటాం. ఆయన కూడా చూస్తే కనుక అసలు దొరలడం కానీ మెట్ల మీద నుంచి పై స్టెప్ మీద నుంచి దూకడం కానీ ఎక్కడ డ్యూప్ లేకుండా చేయడం జరిగింది. అసలు మార్వెలస్. మంత్రాలు తంత్రాలు లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు అన్నారు. దీని మీద చక్కగా తీశారు. ముఖ్యమైన పాత్ర చేశాను నేను. వాళ్ళ శిశువుని తీసుకొని రండి.
అజయ్ తాడి సుమారు 75 మంది నూతన నటీనటులతో నిర్మింపబడిన చిత్రం తంత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు కూడా వస్తుందండి. వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపించుకోబడింది. అమ్మోరునని 6 నెలలకో సంవత్సరానికో పూజలు చేస్తారు. సానినని ప్రతిరోజు ఎగతాళి చేస్తారు. హాయ్ అండి, ఐఎమ్ రవి నాగ్. నేను ఒక ఆర్టిస్ట్ని. ఇంకొకసారి ఈ మాట అంటే నీ నాలుగు తెగ్గొస్తా. ఈ సినిమాలో నాకు ఒక మంచి విలన్ క్యారెక్టర్ ఇచ్చి సపోర్ట్ చేశారండి. పేరు మురళీధర్. ఈ తంత్రం మూవీలో నేను ఏసీపీ రోల్ చేశాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. మూఢనమ్మకాలపై బ్రహ్మాస్త్రం. దీన్ని ప్రజలందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తూ. నా పేరు వాణిశ్రీ. నేను తంత్రం సినిమాలో జోగిని పాత్ర చేశాను. అవును, కొంపదీసి దేవన నీ ప్రొడక్ట్ ఏంటి? ఆ క్యారెక్టర్ చాలా బాగా చూపించారు. చేతబడ్డు చేస్తారని ఇవన్నీ కూడా నువ్వు భయపడితే భయపెడతావు. నువ్వు ధైర్యంగా ఉంటే ఎవరు భయపెట్టలేదు. సరిగ్గా 150 ఏళ్ల క్రితం జరిగిన కథ ఇది. చక్కగా చిన్న సినిమా తీసుకున్నాడు. దయచేసి దీన్ని ఆదరించండి. ఇందులో ఇంకొక ఆయన నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన మాంత్రికుడిగా యాక్ట్ చేశాడు. నాగేశ్వరరావు గారు అనుకుంటున్నా ఆయన పేరు. ఆయన అకాల మరణం అనేది నిజంగా తంత్రం యూనిట్కి కొంచెం ఇబ్బంది కలిగించిన విషయమే. ఆయన చాలా బాగా చేశాడు. ఈ క్యారెక్టర్ని చాలా డివోషన్గా చేశాడు. ఇందులో చెప్పాను కదా, బీవీఆర్ మూర్తి గారు కాస్ట్యూమ్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఆయన వెహికల్స్ కానీ, మాకైతే కనుక మా ఫ్యామిలీ మొత్తానికి ఏసీ రూమ్ ప్రొవైడ్ చేసి, మేము షూటింగ్ అయితేనేమి, పోస్ట్ ప్రొడక్షన్ అయితేనేమి 40 to 45 డేస్ వరకు మొత్తం వైజాగ్లో జరిగింది. వాటి రోజులలో కూడా ఆయన బీవీఆర్ మూర్తి గారి తొలక ప్రోత్సాహం మరువులేంది కాబట్టి సినిమా అయ్యింది. ఎట్లా అంటే మా దగ్గర కెమెరా కానీ, ట్రైప్యాడ్ కానీ, మోనోప్యాడ్ కానీ ఇలా కొన్ని, అలాగే బ్లాక్ క్లాత్ కానీ, స్టిమ్మర్ క్లాత్ కానీ, లైట్స్ కానీ కావాల్సినవి, ఒక చిన్న సినిమా చేయడానికి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సమకూర్చుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాని అదే నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా 0 బడ్జెట్తో సినిమా చేయటం అనేది జరిగింది. ₹1. ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు. ఎవరైనా కానీ ఒక 2 లక్షలు 3 లక్షల్లోనో సినిమా చేసాం ఏదని చెప్పచ్చు. ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఫీచర్ ఫిల్మ్. U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మన సెన్సార్ వాళ్ళు. సెన్సార్ వాళ్ళు సినిమా చూసి అద్భుతమైన సినిమా అని మెచ్చుకోవడం జరిగింది. ఒక్క కట్టు కూడా పడలేదు. పోతే U/A ఎందుకంటే మరి తంత్రం అని మనం కాన్సెప్టే ఈ చేతపడి, చిల్లంగి, బ్లాక్ మ్యాజిక్, బాణమతి ఇవి కాబట్టి మరి కొంచెం అక్కడ పసుపు మొద్దులు, అన్నపు మొద్దులు, మరి సూదేమో పిండిలోనే పిండితో చేసిన బొమ్మలు ఒక బొడ్లో గుచ్చటం ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అందుకని U/A ఇస్తున్నామండి. అంతకు మించి దీన్ని ఏదో అంటే ఇందులో ఏదో చూడకూడని లేకపోతే అసభ్యమైన సన్నివేశాలు ఉన్నాయని కాదండి అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సినిమా మొత్తం అంటే టైటిల్ రిజిస్ట్రేషను, సెన్సార్ అవి కాకుండా ఫస్ట్ కాపీ నాటికి చెప్తున్నాను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఈ సినిమాకి. ఎందుకంటే నేను నిరూపించాల్సింది ఏంటంటే చాలామంది ఏంటంటే అసలు
ఈ సినిమా అంటేనే ఒక డ్రీమ్. ఆ సినిమాని చేయడానికి చాలామంది చాలా 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 వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటారు. తర్వాత ఎంతోమంది చుట్టూరు తిరుగుతూ ఉంటారు. నేనేమంటానంటే మనం ఫ్రమ్ ద బిగినింగే మనం గాలిలోనేమో ఒక 10 ఫ్లైట్లు ఎగురుతున్నాయి, కిందేమో 2 ట్రైన్లు ఎదురెదురుగా డాష్ అవుతున్నాయి. అవన్నీ డాష్ అయ్యేటప్పుడు అక్కడ బ్యానర్ రావాలి, ఇలా మనం కోరికలు కాకుండా మనం ఒక దాసనారాయణరావు గారిలా, ఒక కోడి రామకృష్ణ గారిలాగా మనం ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని కూడా ఒక కమర్షియల్ పంతాలో చెప్పగలిగితే కనుక, మన టాలెంట్ కనుక బయటపడితే అప్పుడు డెఫినెట్గా ఒక మంచి ప్రొడ్యూసర్స్ మనకు వస్తారు అన్న నమ్మకంతో మన స్నేహితులందరినీ కూడా కూర్చోబెట్టి మనం డెసిషన్ తీసుకొని మనం ఏం చేద్దామంటే అని ఇలా వెళ్దామని అనుకున్నాం. అలాగే మరి కె కృష్ణయ్య నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలోను ఆయన బ్రాంచ్ మేనేజరు, ఆయన సీనియర్ ఆర్టిస్టు, ఆయన కూడా ఇందులో ఒక కుబేర్రావు అనే క్యారెక్టర్ చేశాడు. పేరు కుబేర్రావు, కానీ అతను ఒక సర్వీస్ మ్యాన్ల ఒక ఇంట్లో చేస్తాడు, కానీ అసలు ఆ ఇంటికి ఓనర్ తనే అన్నట్టుగా ఫీల్ అవుతాడు. ఆ క్యారెక్టరైజేషన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఈజీతో చేశాడు అతను ఆ క్యారెక్టర్ని, చాలా మంచి క్యారెక్టరు. ఈ సినిమాలో ట్విస్ట్గా ఉపయోగపడే క్యారెక్టర్ కూడా అది. ఈ పిల్లలకి కథ చెప్పడానికి మూలమైన కారణం కూడా అదే క్యారెక్టర్ అన్నమాట. అలాగే ఆ క్యారెక్టర్ ఎండ్లో వచ్చి తాలూకా ఏదైతే ఉందో ఈ అనాగరిక చేష్టలు ఏవైతే ఉన్నాయో దానికి అంతమొందించడానికి కూడా హెల్ప్ చేసే క్యారెక్టర్ అది. ఇక ఈ సినిమాలోను ఇక అమరం క్యారెక్టర్ని గోపాలకృష్ణ గారు చేశారు. ఆయన బివిఆర్ మూర్తి గారికి అల్లుడు వరుస అవుతారు అనుకుంటాను. ఆయన చాలా డిగ్నిఫైడ్ పర్సన్, ఆయన చాలా బాగా వచ్చి కోఆపరేట్ చేశారు. తర్వాత అజయ్ తాడి, తనేమో నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఈ సినిమాలోనూ ఆయనకి ఒక మంచి అంటే అతన్ని అడిగాను, అజయ్ మీ పేరు తొలి పరిచయం వేయినా లేకపోతే ఇంతకుముందు ఏమైనా చేశారంటే, నాకు మంచి ఆరంగేటం అవుతుంది ఈ సినిమా కాబట్టి ఇదే నాకు తొలి సినిమాగా నేను లెక్కించుకుంటానండి అని చెప్పేసి అన్నాం. ఆయన చాలా రియలిస్టిక్గా, అంటే చాలామంది కెమెరా అనగానే ఇక తను తెచ్చిపెట్టుకొని మాటలు ఉంటాయి, కానీ బిహేవ్ చేశాడు. ఆ బిహేవ్ చేసే విధానం అనేది నాకు బాగా నచ్చింది. ఆయనకి చాలా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఉత్తరాంధ్రలోని చాలామంది తెలుసు, ఆయన న్యూస్ రీడర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయన వచ్చి ఏంటి ఈ లొకేషన్లోనూ మరి ఒక పెద్ద సమావేశం అంటున్నారు, అక్కడ 3 డాక్టర్లు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే క్యారెక్టర్ నేను, అది ఓపెన్ ఆడిటోరియం అంటే కాదు నేను రాసుకున్న కథకి. ఈ ఓపెన్ ఆడిటోరియంలో వాళ్ళకి నేను సన్మానం చేస్తూ వాళ్ళ గురించి చెప్పాలి, మరి జనాలందరూ కూడా మరి క్లాప్స్ కొట్టాలి. అక్కడ కీలకమైన కథలు వాళ్ళు చెప్తారు ఆ తాలూకా సమావేశంలో. మరి జనాలు ఏరని చెప్పి ఆయన అన్నారు. నేను అయ్యో మ్యాజిక్ చేస్తాను చూడండి అన్నాను. గ్రీన్ మ్యాట్ కానీ లేకపోతే గ్రాఫిక్ కానీ ఏ మ్యాజిక్లు లేవు, మీరు చూడండి సినిమాని ఇలా చేయొచ్చా. ఒక సమావేశం జరిగేటప్పుడు 100,000 మంది వచ్చిన ఆ తాలూకా అట్మాస్ఫియర్ని నేను క్రియేట్ చేశాను. ఎట్లా చేశానో మీరు చూడండి. ఎవరైతే ప్రసంగిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరిది కూడా చేయాల్సిందంతా చేసేసాను. నాకు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఈ జనాల్లోనూ మాట్లాడాలో వాళ్ళ క్లోజ్కి తీసుకున్నాను. తర్వాత ఈ క్లాప్స్ ఇవన్నీ వేసేటప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఈ లెన్స్కి దగ్గర వాళ్ళ తాలూకా చేతులు పెట్టి మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది చేతులు మాత్రం పెట్టి క్లాప్స్ కొట్టించాను. ఇది చాలా అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. అంటే థ్రిల్లింగ్ అనే కన్నా కొత్తగా అనిపిస్తుంది అనమాట. బాగా చేశారు, ఇలాగ తెలివి ఉంటే కనుక బాగా చేయొచ్చు. నాకు మొదటి నుంచి కూడా మన బాలు మహేంద్ర గారు కానీ లేకపోతే కె భాగ్యరాజు కానీ వీళ్ళు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అలాగే కామన్ సెన్స్ కలిగి ఉంటారని, సెట్లోని ఏదైనా కనుక ఒకటి అనుకుంటే దానికి ఇలా చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళు చేసేవారని నేను చిన్నప్పటి నుంచి కూడా వినేవాడిని అనమాట. ఆయన బాలు మహేంద్ర అనుకుంటాను,
ఆయన దగ్గర బాలుమహేంద్ర దగ్గర భారతీరాజా గారు విషయంలోనూ ఒక నల్ల కోడిపెట్టు కావాలని ఈవినింగ్ వరకు కూడా వెతికితే అది దొరకలేదని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్ వస్తే మరి ఎలా అని చెప్పి తలలు పట్టుకుంటే ఏముంది బ్రాయిలర్ కోడి తెల్ల కోడినేమో మనం ఫ్లోర్లకి వేసే ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ పౌడరు, వాటర్ పౌడరు, దాంట్లో ముంచితే సరిపోతుందని చెప్పేసి అంటాం. ఆ తర్వాత అంత ఈజీగా అసలు చాలా తేలిగ్గా ఊహించుకొని షూటింగ్ జరిగిందని అనడం, ఇలాంటివి నాకు బాగా అనిపించేవి అనమాట. చేతబడ్డు చేస్తారని ఇవన్నీ కూడా మూఢనమ్మకం. నా దగ్గర విద్య నేర్చుకున్నటువంటి ఆబోతుల శ్రీనివాసులు తంత్రం అని చెప్పి నువ్వు జోగినిని చేశారు, నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? చక్కగా చిన్న సినిమా తీసుకున్నాడు. దయచేసి దీన్ని ఆదరించండి. సో మనం ఇంత ఈజీగా మనం కనుక కామన్ సెన్స్ని కనుక వివేకాన్ని జోడించి మనం చేయగలిగితే కనుక సినిమాని డెఫినెట్గా చేయొచ్చు అనేది సిద్ధాంతాన్ని నేను నరనారాయణ జీర్ణించుకున్నాను అనమాట. కాబట్టి ఈ సినిమాని ఇది చాలా కష్టమైంది ఏం కాదు, చాలా ఈజీగా చేయొచ్చు అని చేసాం. ఎక్కడ ట్రాక్ అండ్ ట్రాలీ వాడకపోయినా కానీ మీకు ట్రాక్ అండ్ ట్రాలీ ఎఫెక్ట్లు కూడా వస్తాయి. బీవీఆర్ మూర్తి గారు ఒక దగ్గర తను చెప్తుంటాడు, పలానా రోజు ఇలా జరిగింది, పలానా రోజు అలా జరిగింది అన్నప్పుడు ఆయన నుంచి అలా కెమెరా అలా వెనక వస్తుంది, చాలా స్మూత్గా వెనక వస్తుంది. ఈ కెమెరా చేసింది మా మిసెస్. తనకి ఎలాంటి డిప్లొమాలు కానీ ఏమి కానీ కెమెరా పరంగా లేవు. తను ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంసీజే మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం నన్ను డబుల్ పీజీ చేశారు. తను ఎంఏ ఎంసీజే చేసింది. సో ఆమెకి నాకు ఇలా కావాలి, ఇలా చెయ్యాలి అని అంటే తను ఏం చేసిందంటే చిన్నపిల్లలు ఆడుకునే అక్కడ 3 చక్రాల చిన్న సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ మీద కూర్చొని ఆ కెమెరాని తను హ్యాండిల్ చేసి అద్భుతంగా అసలు ట్రాక్ అండ్ ట్రాలీ ఎఫెక్ట్ని తీసుకొచ్చింది. అసలు అది చూస్తే వండర్ డిఫరెంట్గా అవ్వాల్సింది. అలాగే సన్సెట్ ఎఫెక్ట్లను ఊరి తనక ప్రెసిడెంట్ కొడుకు తర్వాత ఈ శ్యామలాంబ ఇద్దరికి కూడా కాన్వర్సేషన్ అవుద్ది. వాళ్ళిద్దరు కూడా ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ఆ సన్సెట్ అక్కడ ఉన్న కోనేరు ఆ మధ్యలో ఉండే ఆ తనక వండర్ఫుల్ ఒక టెంపుల్ అదంతా కూడా ఒక క్యాన్వాస్ లాగా కనిపిస్తుంది. ఫోటోగ్రఫీ అసలు అద్భుతం. ఇంకా ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవాల్సి వస్తే కనుక నైట్ ఎఫెక్ట్లను ఒక దగ్గర ఈ పిల్లల్ని అమ్ముకోవడానికి కోటయ్య అనే క్యారెక్టర్ చెప్పాను కదా, వెంకటరావు గారు ఆ క్యారెక్టర్ చేశారు. ఆయన వస్తాడు, అక్కడ ఏమో మాంత్రికుడును పబ్బం కట్టుకునే మాంత్రికుడు, అక్కడ ఏం జరిగేది ఏమి లేదు. అలాగే ఒక పూజారి కోరాడ నరసింహారావు అని చెప్పి ఒక ఆయన చేశారు. ఆయన నాకు బావగారు అవుతారు, ఆయన అద్భుతం చేశారు. ఆయన తర్వాత ఈ రవినాగు వీళ్ళంతా ఉండే టైంలో అక్కడ నైట్ ఎఫెక్ట్ కావాలంటే మరి లైట్స్ కావాలి, తెలుసు కదా. లైట్స్ మన దగ్గర 500 వాట్స్ లైట్స్తోనే అది చేయడం జరిగింది. అయితే ఒక పర్టికులర్ బౌన్స్ చేసేటప్పుడు లేకపోతే పర్టికులర్ ప్లేస్ అయినప్పుడు మనం వాటిని ఫిక్స్ చేసేవాళ్ళం. కానీ ఆర్టిస్ట్ మూమెంట్లో మనకు కొన్ని చోట్ల కావాలి అనుకునేటప్పుడు ఆర్టిస్ట్తో పాటు ఈ లైట్ కూడా మూమెంట్ కావాలనిపించింది నాకు. అయితే దాన్ని ఆ 500 వాట్స్ లైట్లు మాట్లాడితే అసలు అవి ఇమీడియట్గా హీట్ ఎక్కిపోతూ ఉండేవి. వాటిని తను పట్టుకుంటే క్లాత్ కూడా అలా కొద్దిసేపటికి పొగలు వచ్చేస్తూ ఉంటాడు. నేనేంటంటే షార్ట్ మూడ్లో ఉండేవాడిని. తను అంటే ఇలాంటి కీలకమైన అయినప్పుడు తను నువ్వు ఆపరేట్ చేయి కెమెరా, నేనేమో ఈ లైట్స్ నేను చూస్తానని చెప్పాను. ఆ లైట్స్ అయితే ఆమె, ఎందుకంటే నేను యాక్చువల్గా నాకు చేతులు ఎప్పుడు కూడా తడిగా ఉంటాయి అన్నమాట. ఏదైనా పట్టుకుంటే ఇమీడియట్గా షాక్ అవుతాయి. పైగా నాకు ఫోబియా ఉంది, కరెంట్ ఫోబియా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళను. అందువల్ల ఏం లేదు, నువ్వు జస్ట్ నువ్వు కెమెరాని ఫాలో అవ్వు,
నేనేమో నీకు నచ్చే విధంగా నేను చేస్తాను, నువ్వు కెమెరా జస్ట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు మూమెంట్ వరకు నువ్వు అలా బ్యాక్ రా చాలు, నేను మిగతా సెట్టింగ్ అంతా చేసుకున్నానని చెప్పి లైట్ను తను కూడా అసలు ఫాలో అయ్యేది. అయితే నేను షార్ట్ మూడ్లో ఉండేవాళ్ళు అలా యాక్ట్ చేస్తుండేవారు. ఇక్కడ ఈ మీ చేతులు బొబ్బలెక్కిపోతుండేవి, అసలు టెరిఫిక్ అనమాట. ఈ విషయంలో మాత్రం నిజంగా చాలా కష్టపెట్టాను తనని అనిపించింది. ఎప్పుడైతే ప్రివ్యూ వేసామో ఆ ప్రివ్యూ అప్పుడు ఒక జొన్నలగడ్డ అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. అతను ఫిల్మ్ నగర్లోనూ జొన్నలగడ్డ ఆర్టిస్ట్ అంటే చాలామంది తెలిసిన విషయమే, నాకు ఫ్రెండ్ కూడా. తను కూడా ప్రివ్యూ చూశాడు, చూసి ఒకటే మాట అన్నాడు, ఈ సినిమాలోనూ కెమెరా మాత్రం అద్భుతంగా ఉందమ్మా, అసలు బ్రహ్మాండంగా ఉంది, ప్రతి ఫ్రేమ్ కూడా అసలు క్యాన్వాస్ అనిపించింది నాకు అని చెప్పి తను చాలా చాలా మెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాలోను కనుక చెప్పుకోవాలి అంటే కనుక ఒక మంచి ఒక కీలకమైన ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర చెప్పాను కదా, ఆ పాత్ర బృందారక. ఆ క్యారెక్టర్ అనేది తన భుజాల మీద వేసుకొని కథనేమో ట్రావెల్ చేస్తుంది. నేనేంటంటే లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా కనుక నేను అక్కడ ఏదో రాశాను కానీ నాకు ఇక్కడ ఇలా కావాలి అని చెప్పేటప్పుడు కొత్త ఆర్టిస్టులు కొంతమంది ఇది అవుతారు. అందులోని వాళ్ళందరూ కూడా స్టేజ్ ఆర్టిస్టులు, వాళ్ళ కాంబినేషన్లో. కానీ తను అలాగే అని చెప్పి అనేవాడు, స్పాట్లోనే ఏం కావాలిస్తే అది ఇంప్రవైజేషన్ ఆయన కరెక్షన్ అయినా కానీ చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటే దీన్ని ఏకకాలంలోనే 3 లాంగ్వేజ్లు చేశాం, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. తెలుగులో చెప్పిన తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్లోనూ స్పాట్లోనే మరి రిటర్న్ స్క్రిప్ట్ ఉండేది కాదు. అఫ్కోర్స్ అప్పటికే మా మిస్సెస్ తను హిందీలోను ఇంగ్లీష్లోనూ ప్రిపేర్ చేసింది, తను అనుకున్నది చేసింది. కానీ అక్కడ లొకేషన్లను అది చదివి చేసి చెందడానికి చాలా టైం పట్టేస్తుంది. అలాగే అక్కడ చాలామంది ఆర్టిస్టులకు హిందీ అండ్ ఇంగ్లీష్ అంత పట్టలేదు. సో నేనేమనుకున్నానంటే అక్కడ చెప్పగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే బీవీఆర్ మూర్తి అండ్ బృందారక లాంటి వాళ్ళు, వాళ్ళతో మాత్రం చెప్పించి పైగా పెద్ద డైలాగులు మేజర్ క్యారెక్టర్లు ఉన్న వాళ్ళతో చెప్పించి మిగతా వాళ్ళతోని వాళ్ళ లాంగ్వేజ్లో అని చెప్పించుకొని మనం డబ్బింగ్లను చేద్దామని నేను దీనికి వచ్చాను. ఇది బృందారక ఏం చేసేవాడు అంటే తెలుగు చెప్పి ఇమీడియట్గా ఇంగ్లీష్ అనేవాడు, ఇమీడియట్గా హిందీ అనేవాడు. తెలుగులో ఎంత లెంగ్త్ వచ్చిందో అదే లెంగ్త్లోనూ హిందీ అండ్ ఇంగ్లీష్లోనూ ఏమాత్రం అసలు పొల్లు పోకుండా అద్భుతంగా అసలు సేమ్ సెన్స్ వచ్చేట్టుగా అద్భుతంగా ప్రొఫెషనల్గా చేసేవాడు. ఈ విషయంలో మాత్రం యాజ్ ఎ డైరెక్టర్గా నేను చాలా 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 సాటిస్ఫాక్షన్ అనమాట. అలాగే క్యారెక్టర్లోనూ ఇన్వాల్వ్ అయ్యి తను చేస్తూ పక్కనున్న వాళ్ళు ఎందుకంటే అది బాగా అవుట్డోర్ కాబట్టి అవుట్డోర్లోనూ వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులే కానీ వాళ్ళకి సినిమాటిక్ కానీ కెమెరా సెన్స్ కానీ తెలియదు. నేను ఒక్కడే అయిపోయి మా మిసెస్ మేమే కదా ఆల్రౌండర్స్, మేమే కదా అయిపోయినప్పుడు 100 మంది అక్కడ ఉండేవారు, మేము ఎక్కడ ఉండేవాళ్ళం. తను అక్కడ ఏదైనా అయితే కనుక రాంగ్ అయితే కనుక తను దాన్ని వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి మీరు అలా చూస్తే కనుక రాంగ్ లుక్ ఇస్తే మళ్ళీ కెమెరా వైపు చూస్తే మనకు ఇది అవుద్ది, లేదా అక్కడ మీరు నవ్వారు నవ్వకండి అమ్మ, ఇది ఎందుకంటే చాలా సీరియస్ ఇది అని తను చెప్పేవాడు. అది అంతా కూడా ఎడిటింగ్లోనూ నాకు అక్కడ చాలా హెల్ప్ అయింది. లేదంటే మళ్ళీ ఆ ప్లేస్లో ఎవరైనా నవ్వారనుకోండి సడన్గా అక్కడ మాస్క్ వేయటం ఇవన్నీ చాలా ఇబ్బంది అయ్యాయి. సో ఇక్కడ ప్రతి క్యారెక్టర్, మా అబ్బాయి కాదు ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళు తాలూకా పనులు చేసేవారు. ఆ తర్వాత అవసరమైతే స్ట్రిమ్మర్ క్లాత్ పట్టుకోవడం, థర్మోకోల్ని బౌన్స్ చేయటం అవన్నీ కూడా చేసేవారు. అలాగే కళాతృష్ణ చిత్తరంజన్ బ్రదరు మన రవితేజ ఆయనకి అఘోర క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ షేడ్స్తో ఉన్నది చేయించాలని అనుకున్నాం. తను పాపం ఆ టైంలోనూ ఆయన వేరే షూట్లో ఉండి ఆ షూటింగ్ నుంచి డైరెక్ట్గా వద్దాం అనుకున్నారట. ఆయన మిస్ అయ్యాడు అది ఆ క్యారెక్టర్ మిస్ అయితే ఆయన వచ్చే సమయానికి వేరే ఆయనతోని మేము చేసేసాం. దాంతో ఆయన చాలా బాధపడి డబ్బింగ్ నేను బాగా చెప్తానండి అని చెప్పి ఆయన ఒక క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పడానికి వచ్చి
4 క్యారెక్టర్లకి ఆయన వాయిస్లు మార్చి అద్భుతంగా డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుపోతే ఈ తంత్రం చిత్ర నిర్మాణానికి అనేక మంది వైజాగ్ కళాకారులు తమ తాలూకా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మనస్ఫూర్తిగా ఒక మంచి చిత్రానికి మనం పనిచేస్తున్నామనే నమ్మకంతో పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. ఈ సినిమా రేపు మన బృందారక టీవీలో విడుదల అవుతుంది. విడుదల అయిన తర్వాత ఖచ్చితంగా అందరికీ మంచి పేరుని తీసుకొస్తుంది. అలాగే 2016 వరకు మాత్రమే నంది అవార్డులు ప్రకటించడం జరిగింది. మంది 2017లో ఇది సెన్సార్ అయ్యింది. ఈ చిత్రానికి డెఫినెట్గా ఉత్తమ విద్యా విషయ వైజ్ఞానిక చిత్రంగా అవార్డు గ్యారంటీ. సో దీన్ని దయచేసి రేపు 14వ తారీఖున బృందారక టీవీలో విడుదలవుతుంది కాబట్టి చూసి మీ తాలూకా ఆశీర్వచనాలు మాకు అందజేయండి. మరో మంచి చిత్రం చేయడానికి స్ఫూర్తినివ్వండి.